హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు అయితే మనం నాటుకోడి, ఇదిగోండి ఇది నాటుకోడి, ఒక కోడి అండి. ఇది కోడిని తీసుకొని కోపించాను మార్కెట్లో. ఇప్పుడు నాటుకోడి పులుసు చేసి చూపిస్తాను మీకు. దానికోసం 4 ఉల్లిపాయలను అయితే చాప్ చేసుకున్నాను. ఒక కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే, ఎందుకంటే మనకి నాటుకోడి త్వరగా ఉడకదు. కుక్కర్ తీసుకొని 6 టేబుల్ స్పూన్ 7 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేసుకొని ఈ చాప్ చేసిన ఉల్లిపాయలని 4 ఉల్లిపాయలని వేసి వేయిస్తున్నానండి. ఉల్లిపాయల కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా నేను వేయిస్తాను. ఇదిగోండి, చూసారా ఎలా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడైతే నేను నాటుకోడిని 1-2 సార్లు కడుగుతానండి, ఎక్కువ సార్లు కడగను. ఇదిగోండి, క్లీన్ చేసుకొని దాన్ని దీంట్లో వేసేద్దాం. ఇది కోడి అండి, ఒక కోడి. ఇప్పుడు ఈ కోడి ఇలాగా బాగా మగ్గనివ్వాలండి. మీకు ఎంత బాగా మగ్గితే అంత కూర అంత బాగుంటుంది అసలు. నేనైతే ఈరోజు కొబ్బరన్నంలోకి ఈ నాటుకోడి పులుసుని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరన్నము నాటుకోడి పులుసు అదిరిపోయే కాంబినేషను, సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే బ్రౌన్ రైస్తో అయితే నేను చేస్తున్నాను కొబ్బరన్నం. బ్రౌన్ రైస్ అండి. ఇది 1/2 కేజీ డబ్బా అండి. ఈ 1/2 కేజీ డబ్బాతో నాకు ఎన్ని కావాలో నేనైతే అన్ని మెజర్మెంట్ వేసుకుంటాను. మీకు ఎన్ని కావాలో మీరు అన్నీ వేసుకోండి, ఓకేనా. 1 వేసుకున్నారనుకోండి, ఇది బ్రౌన్ రైస్ కాబట్టి 1 వేసుకుంటే 3 వాటర్ వేయండి. అర్థమైంది కదా. మీరు ఎన్ని కావాలంటే అన్ని రైస్ అయితే అలా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే చికెన్ కూరలోకి మసాలాను అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఒక 1/2 స్పూను ఇదిగోండి మిరియాలు, 2 ఇలాచి, చెక్క అండి. నేను మిరియాలు కొంచెం ఎక్కువ వేస్తాను కదండి, కారం కొంచెం తక్కువ వేస్తాను అనమాట. దానివల్ల నేను మిరియాలు అయితే వేస్తాను. మిరియాలు వేయటం నాకు అలవాటు. మీరు కూడా మిరియాలతో చేసుకుంటే కర్రీ బాగుంటుందండి. గసగసాలు 1 స్పూన్ వరకు వేసాను. ఇప్పుడు వేయించండి. ఈ విధంగా బాగా వేయించుకోండి. ఇప్పుడు కొబ్బరి ముక్క తీసుకోండి. ఒక 2 ఇంచెస్ 2 ఇంచెస్ ఉన్న కొబ్బరి ముక్క తీసుకోండి. జీడిపప్పులు అయితే 4 వేసుకోండి. నాలుగు జీడిపప్పులు. ఇట్లా ఆ మసాలాని పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. ఇది చూసారా ఎంత ఎర్రగా ఎగినాయో. మనం వేసినప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, రెడ్డిగా చక్కగా నేను ఆయిల్లో వేయించానండి. ఇప్పుడైతే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. మీరు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వరకు వేసుకోండి. చూసారా మొక్కలు ఎంత ఎమ్మీగా ఉన్నాయో. అసలు ఆ మొక్కలే తినాలనిపిస్తుంది కదండి, అంత ఎమ్మీగా ఉన్నాయి. మీరు కూడా ఈ విధంగా చక్కగా మగ్గనివ్వండి. పసుపు కొంచెం వేసుకోండి. ఒక 1/4 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. 1/4 వరకు అంటే 1/2 స్పూను. ఇవ్వండి, ఈ విధంగా బాగా మగ్గనివ్వండి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మనం ఇంత మట్టుకు సాల్ట్ వేయలేదండి, ఉల్లిపాయల్లో కూడా సాల్ట్ వేయలేదు. 1 టేబుల్ స్పూన్ ఫుల్ వరకు అయితే నేను సాల్ట్ వేస్తున్నాను. అంతా కలుపుకోండి. పచ్చివాసన పోయే వరకు కూడా దాన్ని కూడా కొంచెం మగ్గనివ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇప్పుడు కారం కూడా మనం చూడండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుందాం. ఎందుకంటే మనకి మిరియాలు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. మీకు ఎంత కావాలి అనేది మీ ఇష్టం ప్రకారం మీరు కారం వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు వేసాను. ఈ విధంగా మొత్తాన్ని ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత వాటర్ అయితే పోస్తున్నానండి. ఒక 4 గ్లాసుల వరకు వాటర్ అయితే పోస్తాను. ఒక పెద్ద గ్లాసుతో 4 గ్లాసులు ఫుల్గా పోస్తానండి వాటర్. ఎందుకంటే నాటుకోడి చాలా గట్టిగా ఉంటుందండి. విజిల్స్ మీరు ఒక 10 విజిల్స్ వరకు వేయించాల్సిందే దీన్ని. 10 విజిల్స్ వేస్తేనే మీకు కూర మెత్తబడుతుంది, లేకపోతే గట్టిగా ఉంటాయండి మొక్కలు. అందుట్లో ఇది పుంజు. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, మనం వేయించింది, ఆ పేస్ట్ కూడా వేసేద్దాం. చూస్తారు కదా, మనం వాటర్ పోసాము, మసాలా కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు కొత్తిమీరతో అయితే వేద్దామండి. కొత్తిమీర గుప్పుడు వరకు కొత్తిమీర వేసేసుకోండి. ఫుల్గా మనం చేసి పెట్టుకున్న మసాలా మొత్తం అయితే నేను వేసేస్తున్నానండి. మనం పావు స్పూన్ వరకే మనం వేసాం అన్నీ. ఇది ఎంతైనా సరే 1/2 స్పూన్ వేసాం కాబట్టి మొత్తం అన్నీ కూడా నేను తుడిచి వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 10 విజిల్స్ 12 విజిల్స్ వచ్చే వరకు కూడా మీరు ఉంచితేనే మీకు మొక్క మెత్తబడుతుందండి, లేకపోతే అసలు మెత్తబడదు. ఇదిగోండి ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. లేదు అంటే 1 స్పూన్ వేసుకోండి. చూస్తారు కదా, కొత్త మనం ఉడుకుతుంది.
నాటుకోడి పులుసు. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. నేను తాలింపులో కరివేపాకు వేయలేదు. కరివేపాకు, కొత్తిమీర రెండు ఇప్పుడు వేస్తున్నాను. పచ్చిమిరకాయలు కూడా ఇప్పుడే వేస్తాను, రెండు. అండి వేసేసి లిడ్ క్లోజ్ చేసి మీరు ఒక 12 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే మెత్తపడుతుందండి. చూసారా, మొత్తం ఉడికిపోయింది ఇది. అయినా మళ్ళీ కొత్తిమీర వేస్తున్నాను నేను ఉడికిన తర్వాత. ఈ విధంగా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటున్నానండి. దీంట్లో కొబ్బరి అన్నం అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈజీ మెథడ్లో అయితే మీకు నేను చూపించేస్తాను కొబ్బరి అన్నం. ఇదిగోండి కొబ్బరి కాయలు అర్ధసేరికి ఒక కాయ. నేను చేసేది బ్రౌన్ రైస్తో అయితే చేస్తున్నానండి కొబ్బరి అన్నం ఈరోజు స్పెషల్గా. అర కేజీకి ఒక కాయ చొప్పున వేసుకుంటాను నేను. కేజీ వేసుకుంటే 2 కాయలు వేసుకుంటాను, కేజీన్నర వేసుకుంటే 3 కాయలు వేసుకుంటాను, అలా అనమాట అండి. ఆ కొలత చొప్పున మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇట్లా వేడి నీళ్ళు అయితే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా పోసుకొని కొబ్బరి ముక్కలు మిక్సీలో పట్టండి. మిక్సీలో బాగా పేస్ట్లా పట్టి దాంట్లో వేడి నీళ్ళు వేయండి. వేడి నీళ్ళు పోసి మీరు పాలు తీసుకోండి. ఇదిగోండి మనం కడిగి పెట్టుకున్న బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్తో మనం 1కి 3 చొప్పున వాటర్ అయితే పోసుకుందాం. బ్రౌన్ రైస్ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి 1కి 3 చొప్పున అయితే మీరు వాటర్ పోసుకోండి. మీరు ఎన్ని బియ్యం వేసుకుంటారనేది మీ ఇష్టం. 1కి 3 చొప్పున వాటర్ పోసేసుకొని దీంట్లో పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఏ విధంగా అంటే మీరు ఇది కొబ్బరి మిల్క్ అండి, వేడి నీళ్ళల్లో తీసిన పాలు కాబట్టి మొత్తం మీకు వచ్చేస్తుంది. కొబ్బరి వేడి నీళ్ళు పోస్తే మాత్రం కొబ్బరి ఫుల్గా వచ్చేస్తుందండి కొబ్బరి పాలు. నేను కేజీంబావు రైస్ వేసానండి. దానికి 2.5 కాయలు వేసానండి. 2 కాయలు అరచెప్ప వేసాను. ఇవన్నీ పసుపు కొంచెం వేసాను కదా, ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటాను. ఎంత సాల్ట్ కావాలి అనేది అంత సాల్ట్ వేసుకుంటాను. తగినంత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకొని ఈ విధంగా మనం స్టవ్ మీద పెట్టేసుకుందామండి. స్టవ్ మీద పెట్టుకొని పక్క స్టవ్ మీద దీంట్లోకి చెక్క, లవంగా వాటిని మనం వేయించుకుందామండి. వేయించి వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఇది స్టవ్ మీద ఆల్రెడీ వెలిగించేసానండి స్టవ్. ఇప్పుడు కళాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వెన్న వేస్తానండి. వెన్నపూస, నెయ్యి అన్నా వేసుకోవచ్చు, వెన్నపూస అన్నా వేసుకోవచ్చు, లేదంటే పల్లి ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే వెన్నపూస వేస్తున్నాను. వెగటు లేకుండా టేస్ట్గా ఉంటుందండి, బాగుంటుంది. ఆ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. నేను ఏ విధంగా తయారు చేశాను అనేది మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోని అయితే చూడండి. వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దానికంటే ముందు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు ప్రతి ఒక్క వీడియో నేను పెట్టింది మీకు అప్డేట్గా అయితే మీకైతే వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా మనం బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత, ఎక్కువ హీట్ అయితే మాడిపోద్దండి బటర్. 4 లవంగాలు, చెక్క, ఇలాచీని కొట్టేయండి. కొట్టేసి జీడిపప్పులు, బాదం పప్పులు కూడా వేసానండి. బాదం పప్పులు కూడా 2 వేసాను కొన్ని. వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. బాగా చూసారా ఎంత రెడ్గా వేయించానో, అలా రెడ్గా వేయించుకోండి. మనం వేసింది బటర్ కాబట్టి రెడ్గా వేగిద్దండి, బాగా వేగుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఉడుకుతున్న అన్నంలో వేసేసేయండి. లేదు మీకు ఇంకా కావాలంటే కొంచెం వేసేస్తే మీకు అన్నం అయితే రెడీ అయిపోయిద్దండి.